ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరం 1వ నెల 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే, మన మంచి విషయంలో అంటే మనుషులకి ఏదైతే మంచిగా ఉంటుందో ఆ విషయంలో కాకుండా మరి దేవుని విషయంలో మన మంచి వాటిని, మరి పరిశుద్ధి అటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు కలవరసుల్లో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగేసినటువంటి దేవాది దేవుడు మంచివాడు. కాబట్టి ఆయన విషయంలో మనం ఎలాగ ఉండాలంటే ఆసక్తి కలిగి మరి నడుచుకుంటున్నప్పుడు మరి హాని చేసేవాడు ఎవడున్నాడు మనల్ని. ఒకవేళ దేవునికి ఒకవేళ మనం ఆసక్తి కలిగి దేవుని విషయంలో, దేవుని పని విషయంలో మరి ఆసక్తి కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు మరి మన మీదకి ఎటువంటి అపాయం వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయనే కాపాడేవాడు. కాబట్టి దేవాది దేవుని పిల్లలుగా అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవడు. కానీ మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనకి ఎటువంటి తొందరపాట్లని కానీ ఎటువంటి నష్టం అనేది కానీ మరి జరగవు. కాబట్టి దేవుని మీదే మనం అనుకుని ఆయనే మనకు ఆధారం అని మనం ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుళ్ళు మనకు ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగలేశ్వరికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడా, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించను, ఆశ్రయించండి. కుటుంబంలో ప్రతి లోటును కూడా తీర్చండి. ఆ భారతదేశం మీరు ఆశ్రయించి దీవించిన నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతనం పండి. దేవా యేసునికి వందనాలు. సరిహద్దులో సైనికులు మంచి వంతనం పండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం పండి. యవన బిడ్డలందరిని బట్టి నీ సందులో ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి. చెడు వ్యసనం నుంచి దూరపరచమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. గొప్ప దేవునికి స్తోత్రాలు నాయన. దేవాదిగో తండ్రి ప్రభు. ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి. వారు చేస్తున్న ఉద్యోగాలు మీరు హస్తమ తోడుగా ఉంచండి. రాకపోకలు మీరు తోడుగొనమని ప్రార్థనకి స్తోత్రాలు. చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థించమనికి స్తోత్రాలు. చక్కగా చదువుకొని వాళ్ళ ప్రయోజనాలు కృప తెచ్చిందండి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతరం పండి. విదేశాంతులని బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి. మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశించి దీవించమని ప్రార్థించమనికి స్తోత్రాలు. హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు కూడా కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవాయుగ రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మీద దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయమని ప్రార్థించమనికి స్తోత్రాలు. ప్రతి సేవకులను వారి బిడ్డలు, సంఘం, పరిచర్య అందరినీ కూడా ప్రభు మీరు ఆశించి దీవించండి తండ్రి. ఇంకో తండ్రి దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.